అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దానికి ఎట్లా చేద్దామని దానికి సత్తు ఖచ్చితంగా చేయాల్సి. అదేవిధంగా ఈ వరి పంట అక్కడ పని లేదు కాబట్టి ట్రాక్టర్ వెళ్తే దుంతుంది, నాటేస్టులో కూడా ఎత్తే అయిపోతే మిగతా అంతా వరి పంట కాకుండా పునాస పంట వరి పంట వేసుకోరు. ఎందుకంటే మనకు కూడా తింటుంది కావాలి, వరి పంట వేసుకోరు, సన్నదారులు వేసుకోరు. మీకు ధర వస్తుంది, 500 బోనస్ వస్తుంది, సరిపోతుంది. వేసంగి పంటకు కమర్షియల్ క్రాప్స్ నువ్వులు కానీ, కందులు కానీ, పెసలు కానీ ఇంకేం వేసినా కూడా వరి కంటే 2 నుంచి 300 డబ్బులు వస్తాయి. మీరు కొంచెం కష్టపడి నేర్చుకుంటే ఆ పని అవుతుంది. ఆ పని చేయండి. ఇవన్నీ వాటిలో 3-4 నెలలు పడితే దానికి 3 నెలలకే వస్తాయి. ఫిబ్రవరి, మార్చి 15 కూడా పంట అయిపోతుంది. ఆ తర్వాత మీకు ఓపుకుంటే కూరగాయలు వేసుకోరు. మీ ఒక్క సంవత్సరం విడిచిపెట్టండి, మళ్ళీ వచ్చే సంవత్సరం నుంచి 3 పంటలకు నిలిచే బాధ్యత నాది. 3 పంటలకు నిలిచే ఎక్కడికి చూసుకోకుండా నిలిచే బాధ్యత నాది. ఈ ఒక్క సంవత్సరం తప్ప ఈ 2 పునాస రబ్బిడ్స్ పెడితే వచ్చే సంవత్సరం వస్తుంది. దానికి విధంగా మీరు చేసినప్పుడు నేను సంతోషపడతా. ఒక రైతు ఒక ఎకరం మీద ఒక 5 లక్షల ఆదాయం మీరు సంపాదిస్తే అప్పుడు అనుకుంటా, అబ్బా మా రైతులు కష్టపడరు, పనిచేసి సంపాదించుకున్నారు, మా రైతులు బాగుపడుతున్న ఒక నమ్మకం నాకు కలుగుతుంది. ఆ విధంగా మీరు చేసినప్పుడు సంతోషపడతా. ఈ వడ్లు అయితే 5 లక్షలు రావు. ఒక పంట వడ్లు, ఒక పంట కమర్షియల్ క్రాప్, ఇంకో పంట కూరగాయలు వేసినప్పుడు మాత్రమే 5 లక్షలు వస్తుంది. 5 లక్షలు వస్తే మీ పిల్లలు ఎవ్వరు కూడా మిమ్మల్ని నడిచిపెట్టి పోరు. ఇక్కడనే వాళ్ళు మీతో పాటు చేస్తారు, ఏం చదువుకున్నా వాళ్ళు మీతో పాటు చేస్తారు. ఆ రకమైన అభివృద్ధి చేస్తే ఇవాళ మీకోసం ఎవరితో కొట్టడానికి సిద్ధంగా ఉన్నా, ఏది తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు కష్టపడి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నా, నేను అన్ని చేస్తాను సిద్ధంగా ఉన్నా. మీకు ఒక కుటుంబ పెద్ద మనిషి అనుకోండి, ఒక లీడర్ అనుకోండి, లేక అన్న అనుకోండి, ఒక తమ్ముడు అనుకోండి. కాకపోతే ఈ నియోజకవర్గం ఉన్న ప్రతి కుటుంబం సుఖ సంతోషంతో ఉన్నప్పుడే నేను ఖచ్చితంగా వాళ్ళ కానీ ఎక్కువ సంతోషంతో నిద్రపోతాను. ఈ ఆరోగ్య విద్య చాలా సందర్భాలు చెప్పిన మళ్ళీ వచ్చిన అవసరం చెప్తా. ఆరోగ్య విద్య గురించి ఇంకొక 2-3 సంవత్సరాల లోపల ఇక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా ఎంత పెద్ద రోగం వచ్చినా దవాఖానకు హైదరాబాద్ అవసరం లేదు, మంచిగా దవాఖాన ఉంటాయి, ఎక్కడ కూడా అవసరం లేదు. అదేవిధంగా చదువులు కూడా ఇంకో 2-3 సంవత్సరాల లోపల ప్రభుత్వ పాఠశాలల్లో ప్రైవేట్ పాఠశాల కూడా మంచి విద్య చెప్పించే బాధ్యత నాది. రూపాయి వాళ్ళకి తక్కువ ఫీజు అంటే కూలి వాళ్ళు కూడా 50 రూపాయలు 20 రూపాయలు కట్టే శక్తి వాళ్ళకు కూడా మంచి విద్య అందించే బాధ్యత నాది. దానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాకపోతే మీరు అందరూ ఇవాళ మనం ఒక్కసారి మన పని మనం చేసుకుంటూ మనం నేర్చుకుంటే మిగతా అన్ని బాగుపడుతుంది. ఒక 3 సంవత్సరాలు అందరం కష్టపడితే మంచిర్యాల నియోజకవర్గం రాష్ట్ర మొత్తం చూస్తుంది. రాష్ట్రం మన మంచిర్యాల GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ లో మంచిర్యాల పైన ఉన్నదని చెప్పి చూపించాలని నా కోరిక. దానికోసం నేను సిద్ధంగా ఉన్నా. మీరు అందరూ కష్టపడండి, తప్పకుండా చేద్దాం. ఇంకా రానున్న రోజుల్లో ఇంకా చాలా మేము మాట్లాడదాం. మళ్ళీ సందర్భం వచ్చినప్పుడు జిల్లా పరిషత్ మీటింగ్ ఆల్రెడీ ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళందరూ వెయిట్. అదే జిల్లా పరిషత్ కూడా వాళ్ళకు కూడా లాస్ట్ అంటే ఈ మీటింగ్ తో లాస్ట్ వాళ్ళు కూడా అయితే 4 తారీఖు అయిపోతున్నాయి. వాళ్ళే కూడా మీరు అందరూ పర్మిషన్ ఇస్తే నేను బయలుదేరుతా. మళ్ళీ తప్పకుండా మళ్ళీ కలుస్తాను మీ అందరికీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.